నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది పవిత్రమైన దర్భగడ్డి గురించి. ఆయుర్వేదంలో దర్భగడ్డి విలువ, ఆరోగ్య ప్రయోజనాలు, వాడే విధానం, జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. దర్భ అనేది మనకు సహజంగా అడవుల్లోనూ పొలాల్లోనూ పెరిగే గడ్డి. ఇది హిందూ సాంప్రదాయాలలో పూజల్లో తప్పనిసరిగా ఈ దర్భగడ్డిని వాడటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి శ్రద్ధ కర్మల్లో కూడా వాడతారు ఈ దర్భగడ్డిని. నెక్స్ట్ వచ్చి హోమాలలో కూడా వాడటం అనేది జరుగుతుంది ఈ దర్భగడ్డిని. మనకి ఆరోగ్యపరంగా దర్భ చాలా శక్తివంతమైన మొక్క ఇది. ఉదాహరణకి ఒక చరక సంహిత కానీ సుశ్రిత సంహిత గ్రంథాల్లో కూడా దర్భగడ్డి గురించి మన పూర్వీకులు ముందుగానే వివరించినారు. సాధారణంగా సమాజంలో చాలామంది కొన్ని రకాల రోగాలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి రోగాలలో ముఖ్యమైనది ఇవంటే మూత్రం పోసేటప్పుడు మంటగా ఉండేవాళ్ళు కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళు కానీ ఈ దర్భగడ్డి నీరు కానీ తాగుతా వస్తే వాళ్ళకి కొద్ది వరకు ఉపశమనం అనేది కలగటం అనేది మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. మనకి శారీరక ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది, బలహీనత అనేది తగ్గుతుంది. 5-6 దర్భగడ్డలను తీసుకొని శుభ్రంగా కడిగి 1 లీటర్ నీటిలో మరిగించి వడకట్టి తాగాలి. రోజుకి 1 గ్లాసు తాగితే సరిపోతుంది. ఉదయం పూజ చేసుకున్న తర్వాత దర్భ నీరు తాగితే చాలా మంచిది. దర్భ నీరుని ఎక్కువ మోతాదులో కూడా వాడకూడదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కానీ, గర్భవతులు కానీ, చిన్నపిల్లలు కానీ వాడాలనుకుంటే ఒక వైద్యుని సలహా తీసుకొని వాడండి. దర్భను మనమే పెంచుకుంటే మనం వాడే మందుల పైన ఖర్చు అనేది తగ్గుతుంది. ఈరోజు మనం తెలుసుకున్నది దర్భ గురించి, దర్భ విలువ, ఆయుర్వేద ప్రయోజనాలు, వాడే విధానము, జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం. ఇలాంటి వీడియోలను మనం చూడాలనుకుంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై ఆయుర్వేదం.